టుడే అవర్ స్పెషల్ గెస్ట్ కొమరయ్య గారు మనతో పాటు ఉన్నారు. యాదవ్ కమ్యూనిటీ విషయానికి వస్తే కనీసం ఒక ఇంటర్ వరకు వచ్చి ఇంటర్ డ్రాప్ అవుతున్నాయి, ఇంటర్ వరకు వచ్చి కూడా ఆగిపోయే పరిస్థితి ముఖ్యంగా గ్రామాలలో ఉంది. సో ఎందుకు వీళ్ళు గ్రామాలకు అక్కడికే పరిమితం అవుతున్నారు? ఎడ్యుకేషన్ లెవెల్కి ఎందుకు అంత వీక్ ఉంటుంది యాదవ్ కమ్యూనిటీ? యాదవ్స్ అనే కమ్యూనిటీ మన కమ్యూనిటీ ఈ రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా ఎడ్యుకేషన్లో కొంతమంది మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్లు లేవు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేవు. నార్త్ నుంచి చాలామంది యాదవ్స్ ఉన్నారు, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి లేని కదా. తెలుగు రాష్ట్రాల నుంచి లేవు. ముఖ్యంగా ఈ రాష్ట్రం చూస్తే బీసీ కమ్యూనిటీలలో కనుక ఉండుంటే మేము కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఈజీగా అయిపోయేవాళ్ళం. అంటే ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే మిగతా అన్ని సెక్టార్లో ఎడ్యుకేషన్ రావడం వల్ల సోషల్ అవేర్నెస్ వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది. ఎడ్యుకేషన్గా చెప్పుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ కమ్యూనిటీలో అది చాలా పూర్తిగా లేకుండా పోయింది. ముఖ్యంగా యాదవ సంఘాలకు ఇలాంటి గైడెన్స్ ఇవ్వాలంటే యాదవ సంఘాలు అనుకోండి, ఏంటి కాపు, గౌడ, యాదవ్స్, వైశ్య హాస్టల్స్ ఉన్నాయి, రెడ్డి హాస్టల్స్ ఉన్నాయి, పద్మశాలి హాస్టల్స్ ఉన్నాయి, కాపు హాస్టల్స్ ఉన్నాయి, గౌడ హాస్టల్స్ ఉన్నాయి, యాదవ్ హాస్టల్ లేదు. ఉత్తర భారతదేశంలో తీసుకుంటే యాదవులు జనరల్గా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒకప్పుడు వెనుకబడి, కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇవాళ చీఫ్ మినిస్టర్లు కూడా అయిన పరిస్థితి. అంటే వ్యత్యాసం ఏం సార్? అంటే ఇక్కడ ఎందుకు ఎదగలేకపోతున్నారు? వాళ్ళు ఎట్లా ఎదిగి? వాళ్ళకి ఆర్థిక వనరులు కొన్ని కుటుంబాలకు ఉండి ఉంటాయని అనిపిస్తుంది. యాదవ్స్ అంతా ఒకటి అనే విధంగా ఒక పొలిటికల్గా పవర్ రావడానికి ఉపయోగపడింది. అంటే ఇక్కడ కల్చర్ అనేది డెవలప్మెంట్ కదా. సదర్ ప్రోగ్రామ్ ఒకటి కల్చరల్గా చేస్తున్నారు. సిటీ వాళ్ళది అనే భావన కలుగుతుంది. కొమరవల్లి జాతర, గులగట్టు జాతర ఇట్లా ఉన్నాయి. ఇవి ఈ కల్చరల్ బిల్డప్ చేయడానికి కొంత ఉపయోగపడతాయి. ఆర్టిస్ట్లకు వెళ్ళాలి అంటే జాబులు, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు. సో ప్రాసెస్ అనేది చాలామందికి గ్రౌండ్లో యాదవులకైతే అసలే తెలియదు, చాలా తక్కువ ఉంటారు. సో అంటే ఎట్లా అంటే నోటిఫికేషన్లు వస్తాయా, లేకపోతే వరకైతే నోటిఫికేషన్స్ కూడా ఆర్టీసీ ఇచ్చేది, రిక్రూట్మెంట్ కూడా ఆర్టీసీ చేసేది, పక్కన బందీగా ఉండేది. ఫస్ట్ నీకు ఏమి ఉండాలా? ఐ హ్యావ్ టు మై ఓన్ ఇండస్ట్రీ, మై ఓన్ కంపెనీ, మై ఓన్ ఆర్గనైజేషన్, మై ఓన్ ఇన్స్టిట్యూషన్, మై ఓన్ కంపెనీ, మై ఓన్ స్కూల్, మై ఓన్ కాలేజీ, మై ఓన్ హాస్పిటల్. ఇట్లా కానీ అంటే బీసీలుగా చైతన్యమైనటువంటి వాళ్ళు ఇవాళ ఏ పార్టీకి ఓట్లు వేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వేళ ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి ఉంది. సో ఎందుకు ఇట్లా జరిగిందండి? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఒక 3 ఏళ్ళు ఉంది. ఇంకా బీసీ భావజాల వ్యాప్తి అయితే బాగా జరుగుతుంది, ఇంకా జరిగింది కూడా. అంటే ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులగణన అనేది బలంగా వినిపిస్తుంది. సో ఈ కులగణన ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తాము అని చెప్పేసి, అంటే జనగణనలో కులగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేస్తామని ప్రకటిస్తున్నారు. సో ఈ కులగణన వల్ల ఏమైనా నిజంగా కూడా న్యాయం జరగవచ్చా? ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పవర్లో ఉన్న అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా కులగణనకు ఒరిజినల్గా ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు కాదు. వాళ్ళ బీసీలు కూడా కొంత చైతన్యం అవుతున్నారు, కానీ పార్టీ లేదు. నిజంగా కూడా బీసీల పార్టీ అవసరం అనేది ఉండబోతుంది. అట్లాగే బీసీల నాయకత్వంలోని వాళ్ళే చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, మిగతా వాళ్ళ ప్రభావం తగ్గిపోయింది. ఇప్పుడు 2 పార్టీలు ఉన్నాయి. 2 పార్టీలు కూడా అగ్రకులాల నాయకత్వాల పార్టీలే, 2 బీసీలను మోసం చేసిన పార్టీలే. సో కాబట్టి బీసీ పార్టీ రావాల్సిన అవసరం మాత్రం ఉంది. నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ ఆర్టీసీ రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, అదేవిధంగా సోషల్ యాక్టివిస్టు కొమరయ్య గారు మనతో పాటు ఉన్నారు. సో ఈ యాదవులు ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ముఖ్యంగా ఎడ్యుకేషన్లో ఏ విధంగా వెనుకబడి ఉన్నారు, ఎడ్యుకేషన్లో డెవలప్ కావాలంటే ఎలాంటి వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా సార్? బాగున్నాం. అంటే ముఖ్యంగా ఒక ఆర్టీసీ వరకు, అంటే ఇంజనీర్ నుంచి ఒక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు వెళ్ళారు సార్. అయితే ఒక కమ్యూనిటీ విషయంలో తీసుకుంటే యాదవ కమ్యూనిటీ విషయానికి వస్తే కనీసం ఒక ఇంటర్ వరకు వచ్చి ఇంటర్ డ్రాప్ అవుట్స్ ఉన్నాయి, ఇంటర్ వరకు వచ్చి కూడా ఆగిపోయే పరిస్థితి ముఖ్యంగా గ్రామాలలో ఉంది.
సో ఎందుకు వీళ్ళు గ్రామాలకు అక్కడికే పరిమితం అవుతున్నారు? ఎడ్యుకేషన్ లెవెల్స్ ఎందుకు అంత వీక్ ఉంటున్నాయి, ముఖ్యంగా యాదవ్ కమ్యూనిటీలో? అందరికీ నమస్కారం. ఇప్పుడు యాదవ్స్ అనే కమ్యూనిటీ, మన కమ్యూనిటీ ఈ రాష్ట్రమే కాకుండా దేశంలో కూడా ఎక్కువ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీ. అలాగే ఎక్కువ ప్రతి విలేజ్లో ఉన్నటువంటి కమ్యూనిటీ. ఎస్సీస్ ఉంటారు, యాదవ్స్ ఉంటారు ఎక్కువ ప్రతి కమ్యూనిటీలో, అన్ని కమ్యూనిటీలో, గ్రామాలలో. సో బట్ వన్ థింగ్ ఏంటంటే ఇక్కడ గ్రామాలలో పరిస్థితి వేరు, సిటీలలో పరిస్థితి వేరు. తెలంగాణ వరకు వచ్చేవరకు దాదాపు 40% జనాభానేమో హైదరాబాద్లో ఉంటారు, ఇంకా మిగతా 60% జనాభానేమో గ్రామాలలో ఉంటారు. గ్రామాలలో కల్చరు కొంచెం డిఫరెంట్. మనం గ్రామాల నుంచి వచ్చినాము, మీరు మరి గ్రామాల నుంచి వచ్చి ఉంటారు. నేను వరంగల్ జిల్లాలో ఒక విలేజ్, మారుమూర విలేజ్ నుంచి రావడం జరిగింది. ఎడ్యుకేషన్ అనేది ఒకప్పుడు టీచర్స్ బాగా ఉండేవాళ్ళు మాకు, మేము చదువుకున్న రోజుల్లో. 1984లో నాది ఇంజనీరింగ్ అయిపోయింది. సో ఆ టైంలో వాళ్ళ టీచర్స్ యొక్క ప్రభావం మన మీద ఉండేది. కొంచెం క్లెవర్ ఉంటే వాళ్ళు ఎంకరేజ్ చేసేవాళ్ళు. పరిస్థితులు మనకు ఆర్థికంగా కొంచెం అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు, మిగతా వాళ్ళు చదువుకునే వాళ్ళు కూడా కాదు. ఇప్పుడు కూడా దాదాపు ఇంచుమించు అదే విధంగా ట్రావెల్ అవుతూ ఉంది. ఇప్పుడు 40 సంవత్సరాలు అయి ఉంటుంది. నేను 1984లో చదివినానంటే ఇప్పుడు 25 అంటే అది 84 అంటే అది 15 ఇయర్స్, ఇది 25 ఇయర్స్, 40 ఇయర్స్ అయింది ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయి. అప్పుడున్న పరిస్థితికి ఇప్పటికీ కొంచెం కమ్యూనికేషన్స్, తర్వాత ఈ నెట్వర్కు, ఐటీ ఇటువంటి మాధ్యమాలు పెరిగినాయి. కానీ బట్ జీవన ప్రమాణాలలో అంతగా పెద్దగా పురోగతి అయితే ఉన్నట్టుగా నాకు అనిపించదు. ఎడ్యుకేషన్లో కొంతమంది మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు. బట్ ఈవెన్ నౌ ఇంతవరకు కూడా మన దాంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసర్ కూడా లేడు, ఒక ఐపీఎస్ ఆఫీసర్ లేడు. మొన్న నార్త్ నుంచి చాలామంది యాదవ్స్ ఉన్నారు, కానీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల నుంచి రాష్ట్రాల నుంచి లేరు. ముఖ్యంగా ఈ రాష్ట్రం చూస్తే బీసీ కమ్యూనిటీలలో, వేరే కమ్యూనిటీలలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, కానీ యాదవ్స్లలో ఇంతవరకు లేరు. సివిల్ సర్వీసెస్ ఒకరిద్దరు ఏదో మామూలుగా ఐఆర్ఎస్ అవి ఉన్నారు, బట్ మిగతా దాంట్లో లేరు. తర్వాత ఇంజనీర్స్, డాక్టర్స్ అయితే ఇప్పుడు కొంచెం వరకు అప్పటితో పోలిస్తే ఇప్పుడు మెరుగ్గా ఉన్నారు. ఎందుకంటే మా అప్పుడు అంటే ఇంజనీరింగ్ సీట్లలోనే ఒక సీట్ వచ్చిందంటే చాలా గొప్పగా ఉండేది. అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజీలు కూడా లేకుండే, ఓన్లీ యూనివర్సిటీకి సంబంధించిన కాలేజీలు మాత్రమే ఉండేది. సో ఆ క్రమంలో అప్పుడు ఏంటంటే టాలెంటెడ్ ఉన్న వాళ్ళే బాగా ముందు పోయేవాళ్ళు ఒరిజినల్గా. తర్వాత అప్పుడు గైడెన్స్ ఉండేది కాదు కమ్యూనిటీలో కూడా. మేమే ఫస్ట్ జనరేషన్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు గైడెన్స్ లేకుండే. గైడెన్స్ కనుక ఉంటే డెఫినెట్గా నాకు అనిపిస్తుంది మేము కూడా ఐఏఎస్ ఆఫీసర్లు ఈజీగా అయిపోయేవాళ్ళం. ఇప్పుడున్న పరిస్థితి కనుక గైడెన్స్ అప్పుడు ఉంటే, కోచింగ్స్ అప్పుడే ఇంజనీర్లు అయినాం కాబట్టి అప్పుడు డెఫినెట్గా బెటర్ అది. తర్వాత ఒకటి ఏంటంటే నేను అప్పుడు త్రూ ఏపీపీఎస్సి రాసి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇంజనీర్గా చేయడం జరిగింది. ఫస్ట్ ఇరిగేషన్లో 1 ఇయర్ చేసిన తర్వాత మళ్ళీ అగైన్ ఆర్టీసీ లోపల డిపో మేనేజర్గా రావడం జరిగింది. డిపో మేనేజర్గా అయిన తర్వాత రకరకాల అంచెలుగా ఎదిగి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయ్యి రిటైర్ అయినాం. బట్ నా జీవితంలో నేను చూసినటువంటి ఆ ఉద్యోగపరమైనటువంటి అవి కానీ, లేకపోతే సోషల్ పరంగా కానీ చూసిన తర్వాత నాకు అనిపించేది ఏంటంటే చాలా మనం వర్క్ చేయాల్సిన అవసరం ఉంది. యాదవ్స్లలో ముఖ్యంగా ఎడ్యుకేషన్ రావాలనేది మీరు మెయిన్గా. అంటే ఈ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అయితే మిగతా అన్ని సెక్టార్లు. సో అది ఈ ఉపద్ఘాతం ఎందుకు చెప్పానంటే ఎడ్యుకేషన్ రావడం వల్ల సోషల్ అవేర్నెస్ వస్తుంది, ఫైనాన్షియల్ స్టెబిలిటీ వస్తుంది, ఇండిపెండెన్సీ వస్తుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. వేరే వాళ్ళకి కూడా మనం సమవుజ్జిగా ఉన్నాం అనేటువంటి సోషల్గా కూడా ఈక్వాలిటీ పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ మనం ఒక్కరే పెరిగితే ఉపయోగం లేదు. అదొక కమ్యూనిటీని కూడా అందరూ అట్లా తీసుకుపోవాలంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ వేగా కమ్యూనిటీ లోపల కొంత వర్క్ చేస్తే తప్ప ఆ అప్లిఫ్ట్మెంట్ రాదు. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కొద్దిమంది చదువుకున్న వాళ్ళు కానీ, పొలిటికల్గా ఎదిగిన వాళ్ళు కానీ, ఆర్థికంగా ఉన్న వాళ్ళు వాళ్ళ పరిధి లోపల వాళ్ళే ఎదుగుతున్నారు తప్ప కమ్యూనిటీ యాజ్ ఎ హోల్గా రావట్లేదు. ప్లస్ యూనిటీ కూడా లేకుండా పోయింది. సో అందుకొరకని ఎవరికి అసలు టచ్లో ఉండట్లేదు. నా సాధారణ పరిచయాల ద్వారా కలిసినప్పుడు మాట్లాడుకుని అంతే ఉంటుంది, బట్ ఆర్గనైజ్డ్ వేగా లేదు. మీరు గమనిస్తే సొసైటీ లోపల చిన్న కమ్యూనిటీలు అంటే తక్కువ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీలు, అగ్రవర్ణాలు కావచ్చు, లేకుంటే మామూలుగా ఉన్నటువంటి బీసీ కమ్యూనిటీలు కావచ్చు. ఇప్పుడు అగ్రవర్ణాలు అనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు రాజులు ఉన్నారు, వెల్మాలు ఉన్నారు,
తర్వాత మన కమ్మ వాళ్ళు ఉన్నారు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళకు యూనిటీ బాగుంటుంది, ప్లస్ ఆర్గనైజ్డ్గా ఉంటారు, ఒకరికొకరు కోఆపరేషన్ ఎక్కువ ఉంటుంది, సోషల్ గ్యాదరింగ్స్ ఉంటాయి, ఫంక్షన్స్లలో కలుస్తూ ఉంటారు, ఫ్రీక్వెంట్గా మీటింగ్స్ ఉంటాయి. స్ట్రాటజిక్గా వాళ్ళు ఒకరికొకరు సహకరించుకుంటూ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటూ ఎంకరేజ్ చేసుకుంటూ వాళ్ళు ముందుకు పోతున్నారు. ఈ కమ్యూనిటీలో అది చాలా పూర్తిగా లేకుండా పోయింది. అంటే ముఖ్యంగా యాదవ సంఘాలు ఉన్నాయి సార్, చాలా ఉన్నాయి. సో వాళ్ళు చేయాల్సినటువంటి పని ఏంది? ఇప్పుడు మీరు ఇవన్నీ చాలా వ్యత్యాసాలు ఉన్నాయని చెప్తున్నారు. సో ముఖ్యంగా యాదవ సంఘాలకు ఎలాంటి గైడెన్స్ ఇవ్వాలంటే ఏం? ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు వేరే యాదవ సంఘాలు అనుకోండి, బీసీ కమ్యూనిటీలే ఇద్దాం. కనీసం బీసీ కమ్యూనిటీలో కూడా మేజర్ పాపులేషన్ ఉన్న కమ్యూనిటీస్ 5-6 ఉంటాయి. ఏంటి? కాపు, గౌడ, యాదవ్సు, తర్వాత ముదిరాజు, పద్మశాలి, విశ్వబ్రాహ్మణులు అందరూ 5 మంది కలిపితే 6. అవి కాకుండా వేరే చిన్న వేరే జనాభా ఉన్నటువంటి కులాలు కూడా ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ చెప్తా, ఎంత దయనీయ పరిస్థితి యాదవ్స్ అంటే, పెరిక అనేది చిన్న కమ్యూనిటీ. పెరిక అనే కమ్యూనిటీలో మొన్న ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఒక అమ్మాయి అయింది మొన్న. అది పెరిక అనే కమ్యూనిటీలో కూడా యూనిటీ ఉండి హైదరాబాద్ నడిబొడ్డున ఎక్కడ ఖైరతాబాద్ జంక్షన్లో వాళ్ళకు హాస్టల్ ఉందండి. మేము చదువుకున్న రోజుల నుంచి ఉన్నది, అప్పటి నుంచి ఉంది. వైశ్య హాస్టల్స్ ఉన్నాయి, రెడ్డి హాస్టల్స్ ఉన్నాయి, పద్మశాలి హాస్టల్స్ ఉన్నాయి, కాపు హాస్టల్స్ ఉన్నాయి, గౌడ హాస్టల్స్ ఉన్నాయి, యాదవ్ హాస్టల్ లేదు. అంటే నీకు చూడండి ఎంత ఆర్గనైజ్డ్గా ఎంత వెనుకబడి ఉన్నామని చెప్తుంది. మరి ఇందులో ఆస్తిపరులు లేరా అని అంటే చాలామంది ఆస్తిపరులు ఉన్నారు. ఎవరు ముందుకు వచ్చి ఉన్నాయి కానీ, బట్ ఇది ఒక 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 యూనిటీ ఒక దగ్గర కలవడానికి అనే వ్యవస్థ లేనే లేదు. సో ఒక ఆర్గనైజేషను దయచేసి ఇప్పటికైనా కూడా అయిపోయింది. ఇప్పటికైనా కూడా కొంతమంది కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే కొంతమంది ముందుకు వచ్చినారు, కొంతమంది చేసినారు, కానీ మరి ఎందుకో సంభావ ఇది వర్కౌట్ కాలే. హాస్టల్ కట్టాలనేది ముందుకు వచ్చినారు. ఒకప్పుడు జాంబాగులో ఒకటి ఉండేది హాస్టల్ ఉన్నది కానీ, బట్ అది కమ్యూనిటీకి ఉపయోగపడతలేదు. ఇప్పటికి మంచి సెంటర్ అది కనుక మరి ఎందుకు అదైందని నాకు తెలియదు. అప్పుడు పృథ్వీరాజు అప్పుడు చెప్పేవాడు, ఏదో అంత ఇష్యూస్ అయినాయి, అది ఒకరి చేతిలోకి వెళ్ళిపోయింది సంథింగ్ అనే విధంగా చెప్పినారు. బట్ అట్లా కాకుండా అది ఒక ఆర్గనైజేషన్గా ఒక హాస్టల్ మాత్రం సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్లో కావాలి. అయినప్పుడు ఏమైందంటే విలేజ్ల నుంచి వచ్చేటువంటి పిల్లలు, ఈ యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి గైడెన్స్ దొరకడానికి ఒక సెంటర్ ఉంటుంది. హాస్టల్లో ఉండడానికి లేకున్నా పర్లేదు, వేరే సోషల్ ఆర్గనైజేషన్ హాస్టల్లో ఉండొచ్చు. బట్ మనకు కమ్యూనిటీ లోపల మనకు సహకారం అందించడానికి, గైడెన్స్ ఇవ్వడానికి ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్లా కూడా ఉపయోగపడుతుంది. చిన్న మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా ఒక సెంటర్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి ఇండ్లలో పెట్టుకోవాలన్నా కూడా సాధ్యం కాదు అది. కాబట్టి ఒక హాస్టల్ కావడం అనేది చాలా ముఖ్యమండి, నెంబర్ 1. నెంబర్ 2, కల్చరల్గా కొంచెం బాండేజ్ బిల్డప్ చేయాలి. కల్చరల్గా బాండేజ్ బిల్డప్ చేసినప్పుడు ఫ్రీక్వెంట్గా కలవడం వీలవుతుంది. ఫ్రీక్వెంట్గా కలిసినప్పుడు ఏంటంటే నీకు నెట్వర్కింగ్ బిల్డప్ అవుతుంది. అది లేదు మన దాంట్లో, వేరే కమ్యూనిటీలలో ఉంది. ఈవెన్ పెళ్ళిళ్ళల్లో కూడా, అన్ని పెళ్ళిళ్ళల్లో కూడా అందరు కలిసేది లేదు. ఈ చిన్న కమ్యూనిటీలలో దాదాపు చూస్తే అన్ని పెళ్ళిళ్ళు అందరూ ఏదో విధంగా కలుస్తారు. కలవడం వల్ల వాళ్ళకు అసలు ఇంకా దౌర్భాగ్యం పరిస్థితి అంటే ఒక మంచి మ్యారేజ్ బ్యూరో లేదు మన దాంట్లో. అంటే నీకు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఎవరు చదువుకుంటున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది లేకుండా పోయింది. సో కొంచెం మీలాంటి యువకులు కొంతమంది, ఇప్పుడు మిడిల్ ఏజ్ ఉన్న వాళ్ళు యువకులు కొంతమంది ముందుకు వచ్చి ఒక ఆర్గనైజేషన్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పటి నుంచి మొదలుపెట్టినా కూడా బ్రహ్మాండంగా అవుతుంది. ఇప్పుడు బీసీ ఉద్యమం అనే ఎట్లా కొంచెం గట్టిగా మూమెంట్ వస్తుంది. అన్ని కమ్యూనిటీలలో కూడా మంచి నాయకత్వం ఎదుగుతున్నారు, కానీ మళ్ళీ యాదవ్ దాంట్లో వచ్చేవరకు మళ్ళీ యూనిటీ ఇలా బీసీ ఉద్యమం వస్తే కూడా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు కనబడతలేడు. అంటే చెప్తున్నా, ఇట్లా మనకు వెల్తీ చాలా ఉంది. సో కానీ ఫ్రీక్వెంట్గా కలవడము, ఒక ఆర్గనైజేషన్గా బిల్డప్ చేయడము, కల్చరల్గా మీటింగ్స్ కలవడము, అది చాలా అవసరం. ఇంకొకటి ఏంటంటే ఈ కమ్యూనిటీ దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనిటీ, వేరే కమ్యూనిటీలు లేవు అంతగా. అంటే వేరే కమ్యూనిటీ ఎస్సీలు ఉంటారు, మళ్ళీ వేరే కమ్యూనిటీలు, అన్ని కమ్యూనిటీలు ఒక రాష్ట్రానికి పరిమితం, ఒక ప్రాంతానికి పరిమితమై ఉంటారు. కానీ యాదవ్ కమ్యూనిటీ అనేది మాత్రం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో విస్తరించిన కమ్యూనిటీ. జనాభా ఉండి నీకు అంత విస్తరించినటువంటి పరిస్థితి ఉండి కూడా రాజకీయంగా ఎదగలేకపోతున్నాము, ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, తర్వాత సామాజికంగా కూడా మనకు రావాల్సిన అన్ని ఫలాలు అందట్లేకపోతున్నాయి.
ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ అండి. ఎడ్యుకేషన్ అనేది ఫస్ట్ మినిమం అందరినీ ఎస్ఎస్సీ అయ్యేటట్టు 100% లిటరసీ తీసుకురావడం ఫస్ట్ చేయాలి. ప్లస్ కల్చరల్ బాండేజ్ బిల్డప్ చేసేటట్టుగా కొన్ని ఆర్గనైజేషన్ స్టార్ట్ కావాలి, హాస్టల్ కావాలి. కొంతమంది సోషల్గా ముందుకు వస్తే ఆర్గనైజ్ చేయడానికి నాలాంటి వాళ్ళు నాకైతే ఇంట్రెస్ట్ ఉంది బాగా. ఎవరైనా మీకు ఈ మీటింగ్లలో ఇటువంటి ఇంటర్వ్యూలలో ఎవరైనా ముందుకు వస్తే మాత్రం కోఆర్డినేట్ చేయండి. కోఆర్డినేట్ చేస్తే డెఫినెట్గా అది అందరికీ ఉపయోగపడే విధంగా ఏదైనా వ్యవస్థను స్టార్ట్ చేయడానికైతే నేను రెడీ. అంటే ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో తీసుకుంటే యాదవులు జనరల్గా ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఒకప్పుడు వెనుకబడి ఉండే. ఆర్థికంగా అయితే ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు మనతోటి, ఇక్కడ తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే. కానీ వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు, ఇవాళ చీఫ్ మినిస్టర్లు కూడా అయిన పరిస్థితి. ఈ తెలుగు రాష్ట్రాల కాడికి వస్తే ఇవాళ ఎమ్మెల్యేలు కావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఆర్థికంగా మాత్రం బలంగానే ఉన్నారని చెప్పేసి అందరు చెప్తూనే ఉన్నారు. సో అంటే వ్యత్యాసం ఏం సార్? అంటే ఇక్కడ ఎందుకు ఎదగలేకపోతున్నారు, వాళ్ళు ఎట్లా ఎదిగారు? అక్కడ మరి బహుశా వాళ్ళకి ఆర్థిక వనరులు కొన్ని కుటుంబాలకు ఉండి ఉంటాయని అనిపిస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అక్కడ సంఖ్యాబలంగా ఉంది. వాళ్ళు ఆర్గనైజేషన్ చేసినప్పుడు కూడా వాళ్ళు ఎందుకో బీసీలు అంటే ఒకటి, యాదవ్స్ అంటే ఒకటి అనే విధంగా ఒక 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 లాట్ లాగా తయారయ్యి ఈ పొలిటికల్గా పవర్ రావడానికి ఉపయోగపడింది. అది ఇక్కడ లేదు. బట్ ఆర్థికంగా చూస్తే ఇండివిజువల్గా కొంతమంది ఒక్కొక్క వ్యక్తులు కుటుంబాలు అన్నీ కూడా కొంచెం రిలేటివ్గా కొంచెం ఉన్నట్టే లెక్క. కానీ సోషల్గా, పొలిటికల్గా, ఎడ్యుకేషనల్లీ వీక్ ఉన్నారు. సో ఈ మూడిట్లలో ఎదగాల్సిన అవసరం ఉంది. దీనికి బ్రిడ్జ్ చేయడానికి కొరకి ఒక కొంచెం మంచి వ్యవస్థ, ఆర్గనైజేషన్ అంటే నిస్వార్థంగా పనిచేసే ఒక వ్యవస్థ, కొంతమంది వ్యక్తులు తయారై చేస్తే బాగుంటుంది. నేను ఇప్పుడు ఇంతకుముందు ఈ ఆర్టీసీలో ఉన్నప్పుడు కంబైన్డ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో పనిచేసినాను నేను. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నెల్లూరు జిల్లాలో కూడా ఈ యాదవ్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాళ్ళు టెన్షన్గా తప్పకుండా ప్రతి సంవత్సరం కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్తా ఏంటంటే, ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఎస్ఎస్సి రిజల్ట్స్ రాగానే జిల్లాలో అంటే ఖమ్మం జిల్లాలో ఉండే అన్ని మండలాల నుంచి ఎవరెవరు 9 పాయింట్ దాటిన వాళ్ళు ఉంటారో, 90% దాటిన పిల్లలు ఎవరు ఉంటారో వాళ్ళందరూ పిలుస్తారు. పిలిచేసి ఒక పెద్ద ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే విధంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి విఐపీలని పిలిచి వాళ్ళని ఆర్గనైజ్ చేసి ఇక్కడ ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతుందా? మా తెలంగాణలో ఒక్క ప్రోగ్రామ్ కూడా అలాంటివి జరగదు. ప్లస్ ఆ మధ్యన కొంతమంది వనభోజనాలు అటువంటివి కూడా చేసేవాళ్ళు. అది కూడా ఎందుకో అంత సవ్యంగా ముందుకు పోలే. సదర్ ప్రోగ్రామ్ అంటే ఇక్కడ కల్చర్ అనేది డెవలప్మెంట్ కాలేదు. సదర్ ప్రోగ్రామ్ ఒకటి కల్చరల్గా చేస్తున్నారు. కానీ అది ఓన్లీ సిటీ వాళ్ళది అనే భావన కలుగుతుంది. డిస్టిక్ వాళ్ళు మమేకం కాలేకపోతున్నారు ఆ ప్రోగ్రాంలో. కొంత వాగుతుంది, కొంత తక్కువ ఉంది. తర్వాత ఇప్పుడు మన జాతరలు ఉన్నాయి కొన్ని, మల్లన్న జాతర, కొమరవెల్లి జాతర, తర్వాత ఇప్పుడు మన నల్గొండ జిల్లా లోపల కొండగట్టు జాతర, అట్లా ఇది గుల్లగట్టు జాతర, ఇట్లా ఉన్నాయి. ఈ కల్చరల్ బిల్డప్ చేయడానికి కొంత ఉపయోగపడతాయి. బట్ స్ట్రక్చర్డ్గా ఒక ప్రోగ్రామ్ లాగా తీసుకొని ఆర్గనైజ్ చేసే విధంగా ఫ్రీక్వెంట్గా వీక్లీ కలిసే విధంగా ఉండడం, ఒక నెట్వర్క్ చేయడం, హాస్టల్ బిల్డప్ చేయడం చేస్తే మనకు డెఫినెట్గా ఇంప్రూవ్మెంట్ అవుతుంది, యూనిటీ అవుతుంది. యూనిటీ వచ్చినప్పుడు వీళ్ళందరూ కోఆర్డినేట్ అవుతున్నారు, ఆర్గనైజ్ అవుతున్నారు, ఎన్లైటన్ అవుతున్నారు, విషయాలు తెలుసుకుంటున్నారు అనే భావన కలిగినప్పుడు పొలిటికల్ పవర్ కూడా వస్తుంది. ఎందుకంటే సీట్లు ఇస్తారు, వీళ్ళందరూ ఆర్గనైజ్ అవుతున్నారు, ఇంత పెద్ద జనాభా ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే పొలిటికల్గా కూడా మనకు ఆ ఎంపవర్మెంట్ వచ్చేందుకు బార్గెనింగ్ పవర్ పెరుగుతుంది. అంటే ప్రతి ఒక్క నాయకుడు కూడా జనరల్ ఏమంటారు అంటే, మనం ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, తర్వాత ముఖ్యమంత్రి కూడా కావాలి అని మాట్లాడుతున్నారు సార్. కానీ ఇవాళ ఎందుకు ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా కానీ, బిజినెస్ పరంగా కానీ, ఒక ఎంటర్ప్రీనర్స్ కానీ డెవలప్మెంట్ చేయకపోతే నిజంగానే ఒకవేళ ముఖ్యమంత్రి అయింది అనుకోని అంటే కమ్యూనిటీ మొత్తం అభివృద్ధి అయ్యే అవకాశం ఉందా? లేదు. ఎందుకంటే నీకు ఈ కమ్యూనిటీ నుంచి వచ్చిన వ్యక్తి మళ్ళీ ఈ కమ్యూనిటీ కొరకు చేస్తాడు ఏదన్నా, లేకపోతే బీసీ నుంచి వచ్చిన వ్యక్తి బీసీలకు చేస్తాడనే విధంగా నమ్మకం కలిగించగలిగే వ్యక్తి లీడర్గా వచ్చినప్పుడు మాత్రమే కమ్యూనిటీలో అప్లిఫ్ట్మెంట్ వస్తుంది. లేకపోతే ఎవరు మామూలుగా వాళ్ళ నార్మల్ ఏదో ఒక కమ్యూనిటీ నుంచి ఆయన సొంతంగా ఎదిగి పోతే అంతగా ఉపయోగం ఉండదు. సో కాబట్టి కొంచెం ఆర్గనైజేషన్గా బిల్డప్ చేసుకుంటూ పిల్లల్ని అందరినీ కోఆర్డినేట్ చేసుకుని యంగ్స్టర్స్ని బాగా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఎన్లైటన్ చేయాలి. అచ్చా ఇంకోటి ఏంటంటే ఎడ్యుకేషన్తో పాటుగా ఎంటర్ప్రీనర్షిప్ కూడా డెవలప్ చేయాలండి. ఎంటర్ప్రీనర్షిప్ అంటే నీకు రకరకాల ఫీల్డ్స్ ఉన్నాయి, మనకు ఇండస్ట్రీస్ ఉన్నాయి, తర్వాత కంపెనీస్ ఉన్నాయి, హాస్టల్స్ ఉన్నాయి, మన హాస్పిటల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి, స్కూల్స్ ఉన్నాయి. ఇట్లా పెట్టాలా, అందరూ అగ్రవర్ణాలలో ఎట్లయితే పెట్టగలిగినారో అట్లా వీళ్ళు కూడా సొంతంగా పెట్టుకోగలగాల.
ఆ ఆలోచన రావాలి. మార్వాడీస్ ఉన్నారనుకోండి, మార్వాడీస్ ఉద్యోగమే చేయరు అసలుకి వాళ్ళు, ఎవరు చేయరు, మొత్తం వ్యాపారం. అంటే ఎందుకు? వాళ్ళకు తెలియలేక కాదు కదా, చదువులేక కాదు కదా. అంటే వాళ్ళు ఆర్థికంగా మనం బలంగా ఉండాలంటే వ్యాపారాలలో ఉండాలి, వ్యవస్థలు మనం నిర్ణయించుకోవాలి, మనం ఒక వ్యవస్థ నడపాలి. ఇప్పుడు ఇటువంటి టీవీ ఉంది అనుకోండి, ఇది మెయిన్ ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు సినిమా ఫీల్డ్లో కూడా మన వాళ్ళు ఎవరు లేరు, మన ఈ మీడియా ఫీల్డ్లో కూడా ఎవరు లేరు. తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అంతగా లేవు, ఒకరిద్దరు అక్కడక్కడ కనిపిస్తున్నారు కానీ ఎక్కువ లేవు. అట్లాగే ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఇప్పుడు వేరే వాళ్ళని చూస్తే అంత ఇన్స్టిట్యూషన్, యూనివర్సిటీస్ ఉన్నాయి అందరికీ, వాళ్ళకి ప్రైవేట్ యూనివర్సిటీస్. ఆ స్థాయి ఆలోచన సరళి పెరగాలంటే నీకు ఎడ్యుకేషన్తో పాటు ఆర్గనైజ్డ్గా కోఆర్డినేషన్తో పోతే జరుగుతాయి. అట్లా అన్ని రంగాలలో కావాలి. బిజినెస్లలో కూడా బాగా అయినప్పుడు మాత్రమే ఆర్థికంగా బాగా జరుగుతుంది. అంటే ముఖ్యంగా మీరు ఆర్టీసీలో అనేక పదవులు చేపట్టేస్తారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కూడా అయ్యారు. అయితే ఒకవేళ యాదవులు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, జనరల్గా ఇవాళ అప్పటి నుంచి చెప్పి ఐటీఐ చేసిన వాళ్ళు ఉన్నారు, తర్వాత ఆర్టీసీలోకి వెళ్ళాలి అంటే జాబులు, డ్రైవర్స్ కావచ్చు, కండక్టర్స్ కావచ్చు. సో ప్రాసెస్ అనేది చాలామందికి గ్రౌండ్లో యాదవులకైతే అసలే తెలియదు, చాలా తక్కువ ఉంటారు. సో అంటే ఎట్లా, అంటే నోటిఫికేషన్లు వస్తాయా లేకపోతే? ఆర్టీసీ అనేది ఇంతకుముందు మేము అక్కడ పనిచేసినప్పుడు వరకైతే నోటిఫికేషన్స్ కూడా ఆర్టీసీ ఇచ్చేది, రిక్రూట్మెంట్ కూడా ఆర్టీసీ చేసేది, పక్కటి బందీగా ఉండేది. వేలాది మందిని రిక్రూట్ చేసినాం మేమైతే, వేలాది మంది డ్రైవర్స్ని, కండక్టర్స్ని. అసలు ఒక ముగ్గురు కమిటీ మెంబర్గా ఉండి ఒక చిన్న రిమార్క్ లేకుండా రిక్రూట్మెంట్ చేయగలిగినాం, అంత సత్తా ఉన్నటువంటి అధికారులు ఉన్నారు ఆర్టీసీలో. కానీ ఇప్పుడు మళ్ళీ తర్వాత గత 10 సంవత్సరాల గవర్నమెంట్ లోపల ఆర్టీసీ నోటిఫికేషన్స్ కూడా మళ్ళీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి పంపడం జరిగింది. ఈ మధ్యన ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ మధ్యన డిపో మేనేజర్లది కొంత నోటిఫికేషన్, డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు అండ్ వర్కర్స్ సంబంధించిన ఒక నోటిఫికేషన్లు వచ్చినాయి. వచ్చినాక రిక్రూట్మెంట్ అనేది వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు ఎన్ని అవకతవకలు జరుగుతున్నాయి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో కూడా మీరు చూస్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. మా దగ్గర మాత్రం పకడ్బందీగా మీరు హిస్టారికల్గా చూడండి, ఆర్టీసీలో రిక్రూట్మెంటు అసలు ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను స్థాయి కాదు కదా, దానికంటే కూడా బ్రహ్మాండంగా చేసిన స్థాయి ఉంది అన్నట్టు. అక్కడ అన్ని అవకతవకలు జరుగుతాయి. 10 మంది 15 మందిని రిక్రూట్ చేయడానికి ఇంత పెద్ద అవకతవకలు. మా దగ్గర వందలాది మంది, వేలాది మంది రిక్రూట్ చేస్తే కూడా ఒక చిన్న రిమార్క్ ఉండదు. అంత పకడ్బందీగా చేసే అధికారులు ఉన్నారు, ఆ వ్యవస్థ అట్లా తయారై ఉంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే నోటిఫికేషను అనేది ఇప్పుడు ఏపీపీఎస్సీ చేతులకి, తెలంగాణ చేతిలో పోయింది. ఇప్పుడు ఈ మధ్య నోటిఫికేషన్ పడినాయి. 3 లెవెల్స్ ఉంటాయి, 4 లెవెల్స్. ఒకటేమో శ్రామిక్ అంటాము, అంటే ఒక ఐటీఐ చేసిన అన్నారు కదా, డీజిల్ మెకానిక్, మోటార్ మెకానిక్ చేసిన వాళ్ళు వర్క్షాపులలో మెకానిక్ పనిచేస్తారు. శ్రామిక్ అంటాము, మెకానిక్ అంటారు, 2 కేటగిరీలు. నెక్స్ట్ డ్రైవర్ కేటగిరీ. డ్రైవర్ అంటే హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకు హెవీ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ ఉద్యోగం వస్తుంది. కండక్టర్ అంటే ఎస్ఎస్సి బేస్తో కండక్టర్ వస్తుంది. ఎస్ఎస్సిలో హైయెస్ట్ మార్కులు ఉండడమే క్రైటీరియా. హైయెస్ట్ మార్కులు ఒక సర్టెన్ హైటు, మెడికల్ స్టాండర్డ్స్ డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఉంటే వాళ్ళకు ఉద్యోగం వచ్చేస్తుంది. అట్లాగే సూపర్వైజర్ క్యాడర్లు ఉంటుంది, అంటే మెకానికల్ సూపర్వైజర్లు అనే వాళ్ళేమో వర్క్షాప్లలో మన డిపోలలో పనిచేస్తూ ఉంటారు. తర్వాత వేరే సూపర్వైజర్ క్యాడర్లు ఏమో డిపో మేనేజరు ఆఫీస్ లోపల కింద ట్రాఫిక్ సెక్షన్లో ఈ ఆపరేషన్స్కి సంబంధించి బస్సులు ఆపరేట్ చేయడము, డ్రైవర్స్ను బుక్ చేయడము, ఈ మొత్తం వ్యవస్థను చూడడానికి కొరకు ఆపరేషన్ సైడ్ అని వాళ్ళకు సూపర్వైజర్స్ ఉంటారు. అంటే వర్కర్ స్థాయి, డ్రైవర్ కండక్టర్లు, దెన్ సూపర్వైజర్స్, దెన్ ఆఫీసర్లు. ఆఫీసర్లు అంటే డిపో మేనేజర్ స్థాయి ఫస్ట్ పోస్ట్. నేను రిక్రూట్ అయింది అదే, అంటే అది గ్రూప్ 1 క్యాడర్. అది గ్రూప్ 1 క్యాడర్లో డిపో మేనేజర్ స్థాయి. డిపో మేనేజర్ స్థాయి లోపల రిక్రూట్మెంట్ అనేదానికి ఎనీ డిగ్రీ, పీజీ, ఎనీ పీజీ కానీ లేకుంటే ఇంజనీరింగ్ డిగ్రీ. ఇంజనీరింగ్ అయితే మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఇంజనీరింగ్ ఆల్సో. దెన్ పీజీ, ఎనీ పీజీ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తే వాళ్ళకి వస్తుంది. ఇప్పుడు నోటిఫికేషన్ పడింది, మరి వాళ్ళకు టైము చూడలేదు, నేను జ్ఞాపకం లేదు కానీ, బట్ నోట్గా అప్లై చేసుకోవచ్చు అది. బట్ వన్ థింగ్ ఏంటంటే ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పుడు నేను గ్రూప్ 1 ఆఫీసర్గా జాయిన్ అయినా, అన్ని ఆర్టీసీలో ఉండే అన్ని పోస్టులని నేను ఎంజాయ్ చేయగలిగిన. బ్రహ్మాండమైనటువంటి పోస్టులు నా కొరకు వచ్చినట్టే వచ్చినాయి, బాగా చేసిన నేను. అన్ని పోస్టులలో మంచి సంతృప్తికరమైన క్యారియర్ అయింది. అయినా కూడా రిటైర్ అయిన తర్వాత మళ్ళీ పెన్షన్ లేదు కాబట్టి మళ్ళీ ఆర్థికంగా మళ్ళీ డౌన్కి వచ్చి కూర్చున్నాం. అట్లా కాకుండా నేను అనేది ఏంటంటే, మా దగ్గరనే ఇప్పుడు ఆర్టీసీ లోపల బస్సులు, ఆర్టీసీ బస్సులు ఉంటాయి, అట్లాగా హైర్ బస్సులు అని ఉన్నాయి. ఇప్పుడు ఒక డ్రైవర్గా ఉన్న వ్యక్తి ఏం చేసినారంటే,
ఒక అగ్రకులాల వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం ఆర్థికంగా ఉండగానే 5 లక్షలు పెట్టగానే ఒక వెహికల్ హైర్ స్కీమ్లో పెట్టేస్తున్నాడు. ఒక వెహికల్, 2 వెహికల్, 3 వెహికల్, 10 వెహికల్ అయ్యి 20 వెహికల్ ఉంటున్నాయి. డ్రైవర్ ఉండే క్యాండిడేట్ ఇప్పుడు ఒక పెద్ద వ్యవస్థ, ఆయనకు ఒక ఇండస్ట్రీ, ఒక వర్క్షాపు, ఒక 20-30 మంది డ్రైవర్లు, అతను ఓనరు. అది కంటిన్యూగా నిరంతరం నడుస్తూ ఉంది. అది ఆర్టీసీ యొక్క పరిస్థితి ప్రైవేటైజ్ చేయాలనుకుంటే కూడా వాళ్ళు మాత్రం అట్లాగే ఉంటారు. అంటే నా ఉద్దేశం ఏం చెప్పేది ఏంటంటే, డ్రైవర్ కానీ, ఇప్పుడు మన శ్రామిక్ కానీ, మెకానిక్ కానీ, ఐటీ వాళ్ళ పిల్లలు అన్నారు కదా, మీరు ఎంటర్ప్రైనర్ కావడానికి తయారు కాండి. అంటే మీరు సొంతంగా తయారు చేసుకోవడానికి తయారు కాండి. ఉద్యోగం కూడా ప్రయత్నం చేయండి, కానీ ఉద్యోగం అనేది సెకండరీ ఉండాలి. ఉద్యోగం సెకండరీ ఆస్పెక్ట్. ఫస్ట్ మాత్రం ఇప్పుడు ఐటీఐ పిల్లాడు ఉన్నాడు అనుకో, మోటార్ మెకానిక్, నీకు వర్క్షాప్ పెట్టేందుకు ప్రిపేర్ కావాలా, మెకానిక్ షెడ్ పెట్టేందుకు ప్రిపేర్ కావాలా. ఇప్పుడు వెల్డర్ ఉన్నాడు అనుకో, వెల్డింగ్ షాప్ పెట్టుకోవడానికి ప్రిపేర్ కావాలి. ముందు అది మొదలు పెట్టాలా. ఫస్ట్ పెట్టి ఏం చేయాలి, అది నడుస్తూ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పడిన కొద్దీ ఇదే కాదు, రైల్వేలో పడుతుంటాయి, ఆర్టీసీలో పడుతుంటాయి, ఇంకా వేరే పబ్లిక్ వర్క్స్లో పడుతుంటాయి, ఇట్లా ఇంజనీరింగ్ సంబంధించిన ఇండస్ట్రీస్లలో పడుతుంటాయి. అవి చేయాలి. ప్లస్ ఒక ఇండస్ట్రీ పెట్టేందుకు ప్రిపేర్ కావాలా. పెట్టుకుంటూ ఉద్యోగం ప్రయత్నం చేయాలి. ఉద్యోగం అనేది సెకండరీ. ఇప్పుడు నీకు ఇప్పుడు ఆధిపత్యంగా ఇప్పుడు అగ్రకులాలు డబ్బులు సంపాదించి పెట్టే వాళ్ళందరూ కూడా ఓన్గా ఎంటర్ప్రైనర్స్ అయిన వాళ్ళే. కాంట్రాక్టర్లు ఎట్లా అవుతారండి వాళ్ళంతా? ఆలోచన విధానంతో నువ్వు ఏ విధంగా ఆలోచిస్తే ఆ విధంగా అవుతుంటావు నువ్వు. అందుకే అబ్దుల్ కలాం అంటారు చూడండి, యూ డ్రీమ్. దాన్ని బట్టి డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకునే విధంగా నువ్వు ప్రిపేర్ కానీ అని అంటుంటారు. ఫస్ట్ నీకు ఏం ఉండాలా, ఐ హ్యావ్ టు మై ఓన్ ఇండస్ట్రీ, మై ఓన్ కంపెనీ, మై ఓన్ ఆర్గనైజేషన్, మై ఓన్ ఇన్స్టిట్యూషన్, మై ఓన్ కంపెనీ, మై ఓన్ స్కూల్, మై ఓన్ కాలేజీ, మై ఓన్ హాస్పిటల్. ఇట్లా ఈ విధంగా తయారైతే అది ఫస్ట్ ప్రిఫరెన్స్. సైమల్టేనియస్గా ఉద్యోగాలకు కూడా గ్రూప్ 1 ఆఫీసర్లు, సివిల్ సర్వీసెస్ అవన్నీ చేసుకుంటూ పోవాలి. కానీ అది ఒక్కటే టార్గెట్ పెట్టుకోవద్దు అనేది నా పర్సనల్ ఫీలింగ్. మా గైడెన్స్ కానీ ఉండుంటే డెఫినెట్గా మీ వుడ్ హ్యావ్ బికమ్ సంథింగ్ ఎల్స్. అది లేక ఏంటంటే ఓన్లీ ఉద్యోగాల వరకు పరిమితమైన, అందులో ఒక సంతృప్తికరమైన స్థాయికి వచ్చినాం, రిటైర్ అయినాము. బట్ రిటైర్ అయిన తర్వాత మళ్ళీ జీరోకి వస్తాం కదా. ఇప్పుడు మీరు చూడండి, ఇండస్ట్రీ పెట్టిన వాళ్ళందరూ కూడా వాళ్ళ తర్వాత తదనంతరం పోతూనే ఉన్నారు. ఇప్పుడు ఫిలిం హీరో ఉంటాడు, హీరో వస్తాడు, హీరో కొడుకు ముఖాలు అది సరిగ్గా లేకపోయినా కూడా వాడిని కూడా హీరో చేసి పెడతారు కదా. ఇప్పుడు ఉన్నటువంటి హీరో అదే ఉన్న ఒరిజినల్గా కష్టపడి వచ్చినటువంటి హీరోలనేమో వాళ్ళకి అన్ని ఆ లక్షణాలు ఉండి టాలెంట్ ఉంది వచ్చినారు. తర్వాత వచ్చిన జనరేషన్ అంతా వీళ్ళ హైరార్కీని పుంజుపుచ్చుకొని ఆ ఆర్థిక వనరులు పెట్టుకొని వాళ్ళకి నెట్వర్క్ పెట్టుకొని వాళ్ళు ప్రమోట్ చేసి వాళ్ళని చేయగలుగుతున్నారు. అట్లాగే ఇండస్ట్రీస్ కూడా అట్లే, స్కూల్స్ అయినా అంతే, కాలేజీలు అంతే. ఇవన్నీ కూడా ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ అందుకొని ముందుకు పోయడానికి వీలవుతుంది. అందుకని ఓన్గా మీరు సొంతంగా స్టార్ట్ చేసుకోవడమే నా పర్సనల్ అభిప్రాయము. ఈ 40-50 ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను కాబట్టి, ఎదిగిన వాళ్ళని చూశాను, మన వాళ్ళని చూశాను, మన వాళ్ళు ఎదగకపోవడం చూశాను కాబట్టి, ఎడ్యుకేషన్ నెంబర్ 1 ఖచ్చితంగా ప్రతి వాడు చదవాలి. ఎస్ఎస్సి వరకు మినిమం ఎస్ఎస్సి. లిటరసీ అనేది 100% లిటరసీ రావాలా. చదువు కెపాసిటీ ఉండి బాగా టాలెంట్ ఉన్న వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి, పిహెచ్డీ వరకు వెళ్ళిపోవాలా, లేకుంటే ప్రొఫెషనల్ కోర్సెస్కి పోవాలా. సైమల్టేనియస్గా నువ్వు ఎంటర్ప్రైనర్స్ తయారు కావాలా. ఆర్థికంగా నువ్వు బాగున్నప్పుడు నీ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరే ఉంటుంది, పరిచయాలు వేరే ఉంటాయి. తర్వాత నీకు ఉద్యోగాలను కూడా ప్రయత్నం చేయండి. అది ఈ విధంగా ఉంటే నీకు అప్లిఫ్ట్మెంట్ వస్తుంది. దానికి కొంచెము వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి, ఆర్గనైజ్ చేయడానికి ఆ సోషల్ కన్సర్న్ నుండి వీళ్ళని బాగుపరుచుదాము, వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేద్దాము, వీళ్ళందరినీ ఏకీకృత చేద్దాము అనే అటువంటి వ్యక్తులు ఉంటే మాత్రం కొంతమంది జాయిన్ కావడం అవసరం. ఎవరైనా ముందుకు వస్తే నేను కూడా అసోసియేట్ అవుతాను. నేను కూడా కొంచెం ఆలోచిస్తున్నాను, వేరే ఒక ఆర్గనైజేషన్ ఎన్జిఓ స్టార్ట్ చేయాలని చూస్తున్నా. అదైతే దాని ద్వారా కూడా నేను ఎంటర్ప్రైనర్స్ తయారు చేయడానికి ఆలోచిస్తున్నాను నేను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సీస్ ఉన్న డిక్కీ అని ఉంది ఒకటి. డిక్కీ అంటే ఓన్లీ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు బ్యాంక్ లోన్లు ఉంటాయి, బ్యాంక్ లోన్ తీసుకొని వాళ్ళకు చార్టర్డ్ అకౌంటెంట్ని పెట్టి వాళ్ళకి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి వాళ్ళకు మనకు ఎంటర్ప్రైనర్స్గా తయారు చేస్తున్నారు. ఎస్సీస్ మాత్రమే పరిమితమైంది అది. ఎస్సీస్ వాళ్ళ లోన్లు ఉంటాయి కదా. అవునవును, ఎస్సీ కార్పొరేషన్ కింద. అట్లా బీసీసీలలో తర్వాత ఈ యాదవ్స్లలో కూడా ఆ విధంగా తయారు చేయడానికి ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయాలని చూస్తున్నాము. చూడాలి, లెటర్స్ సి. ముఖ్యంగా ఇప్పుడు జనరల్గా ఏంటంటే తెలంగాణలో చేసుకుంటే బీసీ మూవ్మెంటు, బీసీ ఉద్యమము కొంత బలంగా వాయిస్ వినిపిస్తుంది తప్పకుండా. కానీ అంటే బీసీలుగా చైతన్యమైనటువంటి వాళ్ళు ఇవాళ ఏ పార్టీకి ఓట్లు వేయాలి, ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం ఇవాళ ఒక పార్టీని కూడా ఎస్టాబ్లిష్ చేయలేని పరిస్థితి ఉన్నది. సో ఎందుకు ఇట్లా జరిగింది అంటారు? ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఒక 3 ఏళ్ళు ఉంది. ఇంకా బీసీ భావజాల వ్యాప్తి అయితే బాగా జరుగుతుంది, ఇంకా జరిగింది కూడా. సో ఇప్పుడు మొన్న ఈ మధ్యన ఈ వక్తలు మాట్లాడేది, పెద్ద వాళ్ళందరూ వచ్చి మాట్లాడేది కూడా ఏంటంటే, మొన్న యోగేంద్ర యాదవ్ అని కూడా వచ్చినాడు, ఢిల్లీ నుంచి వచ్చి మాట్లాడినాడు. ఆయన ఒక మంచి మాట మాట్లాడాడు. ఆయన ఉదాహరణ ఏం చెప్పాడంటే,
సౌత్ ఆఫ్రికా విన్నారు కదా మీరు, సౌత్ ఆఫ్రికా టీంలో మనకు సౌత్ ఆఫ్రికా టీం అనగానే ఇమ్మీడియట్గా మనకు కలిగేది సౌత్ ఆఫ్రికా అంటే నీగ్రోసు నల్లగుంటారు అని జనరల్ పర్సెప్షన్. బట్ ఆ సౌత్ ఆఫ్రికా టీంలో వైట్ ఉన్నారు, అందరు వైట్ ఉంటున్నారు, ఇదేంది అనే విధంగా అనిపిస్తుంది మనకు. అంటే సౌత్ ఆఫ్రికా లోపల అగ్రవర్ణాలు ఎవరైతే ఉంటారో అది వాళ్ళ నుంచి వచ్చి వలస వచ్చి అక్కడ ఉండి వాళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు, ఇంగ్లీష్ పీపుల్ వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ లోపలనే ఎలక్ట్ కాబడుతున్నారు, వాళ్ళ లోపలనే సెలెక్ట్ చేస్తారు. అంటే వాళ్ళు ఉండేది ఒక 1%, 2%, 3%, 5% కంటే ఎక్కువ ఉండరు. బట్ అందులోనే బౌలర్లు అప్పుడు అందులోనే బ్యాట్స్మెన్ ఉండి అవి చేస్తున్నారు. అట్లా కాకుండా నిజంగా సౌత్ ఆఫ్రికాలో ఉండే కామన్ జనాభాలలో కూడా టాలెంట్ ఉంటుంది. వాళ్ళను కూడా నువ్వు వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి, వాళ్ళకు ఎక్విప్మెంట్ ఇచ్చి, గ్రౌండ్స్ ఇచ్చి, వాళ్ళకు హాస్టల్స్లలో పెట్టి, కోచ్లను పెట్టి చేసినాం అనుకో, వాళ్ళ స్ట్రెంత్ ఇంకా బ్రహ్మాండంగా పెరుగుతుంది. మంచి పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లేయర్స్ వెళ్తారు బయటికి. అంటే కంట్రీ బాగుపడుతుంది. కొద్ది మందిలో ఏరుకోవడం కాకుండా 90% లోపల ఏరుకుంటే నీకు ఎక్కువ అవుతుంది. కాబట్టి అదే అనాలజీ ఇప్పుడు బీసీ మూవ్మెంట్కి చెప్పినాడు ఆయన. ఏమన్నాడు, నీ కొద్ది మంది లోపలనే నువ్వు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు చూడండి, ఇప్పుడు ఈ మిస్ వరల్డ్ ఉందనుకోండి, మిస్ వరల్డ్ వస్తే అందరు అగ్రకులంలోనే ఉంటారు, సింగర్స్ ఉన్నారనుకో అందరు అగ్రకులం, ఎందుకు అట్లా మిగతా దాంట్లో లేరా? అంటే నీకు ఆ లెవెల్ ప్లేయింగ్ ప్లాట్ఫామ్ లేదు, ఆపర్చునిటీస్ ఇవ్వట్లేదు, అందరికీ అన్ని అవకాశాలు ఉండవు. కాబట్టి గవర్నమెంట్గా చేయాల్సిన పని లెవెల్ ఫీల్డింగ్ రావడం కొరకి స్కాలర్షిప్లు ఇవ్వడము, హాస్టల్స్ ఇవ్వడము, కోచింగ్ సెంటర్లు పెట్టడము చేసుకుంటే వాళ్ళకి మామూలుగా వాడు పోటీ పడేదానికి రెడీ చేసే వ్యవస్థ క్రియేట్ చేయాలి. చేసినప్పటికీ మంచి మంచి వాళ్ళు ఎదుగుతారు. అట్లాగా అప్పుడు దాని ద్వారా ఏమవుతుంది, దేశం బాగుపడుతుంది. దేశంలో 50% కంటే పైబడి ఉన్నటువంటి వర్గాలు బీసీలు బాగుపడితే తప్ప నీకు దేశం బాగుపడదు. ఇప్పుడు దేశం బాగుపడదని అంటే ఉద్దేశం, కొద్దిమంది బాగుపడ్డారు, అంబానీలు గిమ్మానీలు ఆదానీలు వాళ్ళు బాగుపడ్డారు, అంతే కదా. వేరే వాళ్ళు అందరూ ఉండరు కదా, A1 కాంట్రాక్టర్లు వాళ్ళు బాగుపడ్డారు, అన్ని ఇండస్ట్రీస్ వాళ్ళే ఉంటాయి, అన్నీ అట్లా ఉంటాయి. అట్లా కాకుండా దేశం బాగుపడాలంటే నిజంగా దేశం బాగుపడాలనే ఆలోచన చేసి వాళ్ళందరూ కూడా దేశంలో ఉన్న అందరినీ, దేశంలో ఉన్న మెజారిటీ ప్రజలైనటువంటి బీసీలని కూడా తీసుకురావాలి. ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినారు, వాళ్ళ జనాభా దామాష ప్రకారం 15% ఆ విధంగా వాళ్ళకు వచ్చేసినది. ఎస్సీలకు 15%, మిగతాలకి ఎస్టీలకు ఉన్నది కదా, వాళ్ళకి వచ్చేసింది. బట్ ఈ బీసీలలో ఉన్నది మాత్రం ఇవ్వలే. కాబట్టి అది మాకు నష్టపోయినాము. 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో కూడా వెనుక నెట్టివేయబడ్డాము, ఆపర్చునిటీస్ అందట్లేదు, ఈక్వాలిటీ లేదు అనే భావంతో ఏమైతే ఇప్పుడు భావజాలం బాగా వ్యాప్తి అయింది. అది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా దానికి అనుకూలంగా పోతున్నారు. బట్ వన్ థింగ్ ఏంటంటే ప్రతి కమ్యూనిటీలలో నీకు ఆ లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళు ఎదగాలి, ఆర్థికంగా కూడా ఎదగాలి. ఆర్థికంగా ఎదిగినప్పుడే నీకు దానికి రీచ్ అయ్యే విధంగా తయారవుతాం. కానీ గవర్నమెంట్గా మాత్రము గవర్నమెంట్స్ స్కీమ్సే అట్లా డిజైన్ చేసి వీళ్ళందరినీ అప్లిఫ్ట్మెంట్ చేయడం కొరకు చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే ముఖ్యంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కులగణన అనేది బలంగా వినిపిస్తుంది సార్. సో ఈ కులగణన ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కులగణన చేస్తాము అని చెప్పేసి, అంటే జనగణనలో కులగణన ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి కులగణన చేస్తామని ప్రకటిస్తున్నారు. సో ఈ కులగణన వల్ల ఏమైనా నిజంగా కూడా న్యాయం జరగవచ్చా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, పవర్లో ఉన్న అన్ని పార్టీలు, కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్నీ కూడా కులగణనకు ఒరిజినల్గా ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు కాదు. బీజేపీ అనేది అయితే మొదటి నుంచి లేకుండే, ఇప్పుడు తప్పని పరిస్థితిలో మళ్ళీ మేము కూడా కులగణన చేస్తామనే పరిస్థితికి వచ్చినారు ఇప్పుడు వాళ్ళు. ఎందుకంటే మూమెంటం పెరుగుతూ ఉంది, అందరి ఆలోచన పెరుగుతూ ఉంది, నష్టపోయినామని ఈ వర్గాలు గమనించినాయి, గుర్తించినాయి, వాళ్ళు ఆర్గనైజ్ అవుతున్నారు, ఎన్లైటన్ అవుతున్నారు అనేది చెప్పి మనకు మొత్తం హిందువులు అంటే కుదరదు, హిందువులలో మేము కూడా ఉన్నాం కదా, మరి మేము హిందువులం కాదా, మమ్మల్ని పక్కకు దూసేస్తున్నారనే భావన కలుగుతుంది. కాబట్టి నష్టమే జరిగేటట్టున్నదని వాళ్ళు కూడా మొన్న అనౌన్స్ చేయడం జరిగింది క్యాబినెట్ మీటింగ్లో. అంతకుముందు కాంగ్రెస్ కూడా దాదాపు 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ఎప్పుడు కూడా బీసీల గురించి పట్టించుకొని వాళ్ళకి హెల్ప్ చేద్దామనే ఆలోచనలో లేదు, వాళ్ళకి అవసరం ఏర్పడలే. వీళ్ళంతా ఎప్పుడైనా ఇది ఒక కన్సాలిడేట్ అయ్యే లాట్ కాదు, బీసీలు ఎట్లయినా మా వెనకాల చచ్చినట్టు పడి ఉంటారు అనుకున్నారో ఏమో జరిగిపోయింది. కాబట్టి వాళ్ళు కూడా నిజాయితీతో వచ్చిన వాళ్ళు కాదు. రాహుల్ గాంధీ గారు కూడా ఎందుకు ఎత్తుకున్నారు అదంటే ఇప్పుడు బీజేపీని తట్టుకోవడానికి వేరే వాదన కనిపించలే ఆయనకు, బీసీ వాదం ఒక్కటే దాన్ని తట్టుకునే విధంగా ఉన్నది. కాబట్టి రియలైజ్ అయింది. కాబట్టి ఇప్పుడు కులగణన ఉండాలి, కులగణన ఉంటేనే
దేశంలో మెజారిటీ ఉన్నటువంటి వ్యక్తులకి లాభం జరుగుతుంది, దేశంలో వాళ్ళ మెజారిటీ ఉన్న వాళ్ళకి లాభం జరుగుతూనే దేశం బాగుపడుతుంది అని వాదన ఎత్తుకున్నారు. అది ఒక మంచి పరిణామం. అని లేట్కి ఎత్తుకున్నా కూడా మంచిగా ఎత్తుకున్నా కూడా మంచిదే. కాకపోతే వాళ్ళు వాళ్ళ ఫోర్ ఫాదర్సే చేసిన తప్పులు ఒప్పుకుంటే ఇంకా గౌరవప్రదంగా ఉండేది. అది ఒప్పుకోకుండా మాత్రం అన్యాయం జరిగింది. ప్రైమ్ మినిస్టరు క్యాబినెట్ లోపల, ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లోపల 90 మంది 80 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటే 3 బీసీలు ఉన్నారు, మిగతా అందరూ అగ్రకులాలు ఉన్నారు, ఎస్సీలు ఒకరిద్దరు ఉన్నారు అనే విధంగా చెప్తూ పోయాడు ఆయన ఆ గణన. ఇదంతా ఎందుకు జరుగుతుంది, బీసీలు ఒక్కడు కూడా లేడు అనడం. తర్వాత ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో అడిగినాడు, మాట్లాడుతున్నప్పుడు మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో మీ విలేకరులు ఉన్నారు కదా, ఎంతమంది ఉన్నారండి ఇలా బీసీలు, దళిత్ కితనా హే, పిచ్చడా కితనా హే అని అడిగిండు ఒకసారి. ఒక్కరు కూడా చేయలేదు. అంటే ఏంటి, అందరు విలేకరులు ఫార్వర్డ్ కమ్యూనిటీ ఉంటారా? ఎంత డిస్పారిటీ చూడండి. అంటే నీకు ప్రతి ఫీల్డ్, ఈ ఫీల్డ్ ఆ ఫీల్డ్ అని కాదు, ప్రతి ఫీల్డ్ లోపల నీకు అణిచివేయబడతాం జరిగింది. అది రియలైజ్ అవుతున్నారు కాబట్టి తప్పని పరిస్థితిలో అది మూమెంటం అవుతుంది. ఈ టైంలో ఏంటంటే వీళ్ళంతా ఆర్గనైజ్ అయ్యి, కోఆర్డినేట్ అయ్యి, యునైట్ అయ్యి వీళ్ళకు న్యాయంగా దక్కాల్సిన పాలన అందుకునేందుకు తయారు కావాలి. సరే, ఫైనల్గా ఇవాళ బీసీ ఉద్యమం నడుస్తుంది. ఇవాళ బీసీలు కూడా కొంత చైతన్యం అవుతున్నారు, కానీ పార్టీ లేదు. నిజంగా కూడా బీసీల పార్టీ అవసరం అనేది ఉండబోతుందా? ఒకటి ఏంటంటే, వడ్డించేవాడు మనోడైతేనే మనం ఏ మూల కూర్చున్నా కూడా నీకు న్యాయం జరుగుతుంది అనేది ఒకటి సామెత ఉంది. అట్లాగే బీసీల నాయకత్వంలోని వాళ్ళే చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, మిగతా మెజారిటీ స్థానాలలో మినిస్టర్లు ఉన్నప్పుడు మాత్రమే నీకు నిర్ణయాలు బీసీలకు అనుకూలంగా, మిగతా వాళ్ళందరినీ ఎస్సీ ఎస్టీలకు కూడా అనుకూలంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. సో దానికి ఏంటంటే, ఇప్పుడు ఏదో బీసీ మూమెంట్ వచ్చింది కదా అని చెప్పేసి ఆ వాదనను ఎత్తుకొని మళ్ళీ అగ్రకుల నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీలే కనుక రాజ్యానికి వస్తే కొద్ది రోజుల తర్వాత మళ్ళీ అది పక్కకు పోతాయి, మళ్ళీ జరగదు. సో బీసీల నాయకత్వంలో ఒక పార్టీ అయితే ఎమర్జ్ కావాల్సిన అవసరం ఉంది. థర్డ్ ఫోర్స్ కంట్రీ లోపల. లెఫ్టిస్టులు ఫెయిల్ అయిపోయినారు. లెఫ్టిస్టులు అనేది, కమ్యూనిస్టులు అనేది ఇక దేశం లోపల అంతగా లేదు. ఒకప్పుడు లెఫ్ట్ వాళ్ళ ప్రభావం తగ్గిపోయింది. ఇప్పుడు రెండు పార్టీలు ఉన్నాయి. రెండు పార్టీలు కూడా అగ్రకులాల నాయకత్వాల పార్టీలే, రెండు బీసీలను మోసం చేసిన పార్టీలే. సో కాబట్టి బీసీ పార్టీ రావాల్సిన అవసరం మాత్రం ఉంది. ఆ బీసీ పార్టీ అనేది ఇమీడియట్గా కాకపోయినా ఒక 1 year తర్వాతనైనా ఎమర్జ్ కావాలా. దానికి అందరూ దానికి అనుకూలంగా తయారైపోయి ఒక మంచి బలమైన పార్టీ ఏర్పడితే తప్ప మనకు అప్లిఫ్ట్మెంట్ జరగదు, న్యాయం జరగదు బీసీలకి. అది బీసీల పార్టీ కంపల్సరీగా రావాలి కానీ అది అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పార్టీ రావాలి. నాయకులు కూడా ఆమోదయోగ్యమైన నాయకుడు రావాలి. చూశారు కదా, బీసీలు ఏ విధంగా డెవలప్మెంట్ కావాలి, తర్వాత యాదవులు డెవలప్మెంట్ కావాలంటే ఏం చేయాల్సినటువంటి అవసరం ఉంది అని తనకున్నటువంటి అవగాహన మేరకు చాలా క్లియర్గా సైంటిఫిక్ మెథడ్లో సార్ చెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేశాను. కాబట్టి మా యొక్క యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.